మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. పెద్దలు కుదిర్చిన సంబంధం. చూడముచ్చటైన జంట. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా పెళ్లైంది. పెళ్లైన 4 రోజులకే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు వరుడు. మరో 2 నెలల్లో వధువు కూడా అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కానీ మంగళవారం తెల్లవారుజామున బావిలో శవమై తేలింది ఆ నవవధువు. ఎందుకు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలో కిరణ్ కుమార్ ప్రసన్న దంపతులకు 2 సంతానం. పెద్ద కుమార్తె వర్షిత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తోంది. తిరువూరు మండలం ఎరకుపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఈ ఏడాది 14వ తేదీన వర్షితనిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే పెళ్లైన 4 రోజులకే ఉన్నత విద్య కోసం వరుడు అమెరికా వెళ్లాడు. వర్షిత హైదరాబాద్లో జాబ్కు వెళ్తుంది. భర్త దగ్గరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వర్షిత. ఈ ఏడాది జూలైలో అమెరికా వెళ్లేందుకు వీసా పనులు కంప్లీట్ కూడా అయ్యాయి. అయితే కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వర్షిత ఈ నెల 26న తల్లిగారి ఊరు నారపపల్లి వచ్చింది. సోమవారం రాత్రి ఇంట్లో పడుకున్న వర్షిత తెల్లవారుజామున తర్వాత తల్లిదండ్రులకు కనిపించలేదు. వెతుకుతున్న క్రమంలో ఇంట్లో ఉన్న చేదుడు బావిలో వర్షిత మృతదేహం కనిపించింది. లబోదిబోమన్న తల్లిదండ్రులు స్థానికుల సాయంతో బయటకు తీశారు. మరో 2 నెలల్లో అమెరికా వెళ్లి ఆనందంగా గడుపుతుందనుకున్న తమ కూతురు బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనారోగ్య సమస్యలతోనే తమ కూతురు మరణించిందని తండ్రి కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా కొత్తగా పెళ్లైన ఆ 2 ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.